నమస్కారం అండి. ఇప్పుడు రాహు కేతులు అనగా మనం వాళ్ళని ఛాయాగ్రహాలు అంటాం. వాళ్ళకి శరీరం లేదు, కాకపోతే ఛాయాగ్రహాలు అనేది. ఆయన ఏంటంటే మనకి సూర్యుడు ఒక షాడో, చంద్రుడు ఒక షాడో, అదే రిఫ్లెక్ట్ చేసేది రాహుకేతులు. రాహుకేతులు అనగా ఛాయాగ్రహం అంటే ఏంటంటే మన కార్మిక్ డిపాజిట్స్ ఏమున్నాయో దాన్నంతా చూపించేది ఈ ఛాయాగ్రహాలే. వీళ్ళు ఏంటంటే మన డిఎన్ఏలో ఉన్నటువంటి మన పాస్ట్ ఇంప్రింట్స్, మన కార్మిక్ ఇంప్రింట్స్ అన్నీ చూపించేది రాహుకేతులే. వాళ్ళ మన జాతకంలో ఎక్కడ ఉందో రాహుకేతులు, అది మేజర్ సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ మన లైఫ్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనే దానికి చెప్పడానికి. ఇప్పుడు రాహుకి కేతుకి సెపరేట్ టైటిల్స్ ఉన్నాయి. రాహు అనగా మనం పితృకారకుడు అంటాం. అదేలాగా రాహునేమో మాంగళ్యకారకుడు అని కూడా అంటాం. మంచి పేరు ఆయనకి, మాంగళ్యకారకుడు అనేది పేరు. సో మనకి జీవితంలో జరిగేటువంటి మేజర్ చేంజెస్ అంటే మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఒక టైటిల్ మనకు వస్తుంది. ఇప్పుడు అబ్బాయిగా ఉన్నాడు, ఆయనకి పెళ్ళయిన తర్వాత తనకి భర్త అనే ఒక పేరు రావడం, పెళ్ళయిన తర్వాత ఆవిడకేమో భార్య అనే పేరు రావడం, తల్లి అనే పేరు రావడం, తండ్రి అనే పేరు రావడం, ఇటువంటి విషయాలన్నీ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ వల్లనే జరుగుతుంది. అదేలాగా జనరల్గా నేమ్ చేంజ్ అన్నీ చేస్తారు కదా, ఆ నేమ్ చేంజ్ అనేది చేసేటప్పుడు 100% అక్కడ రాహుకేతులు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటానే ఉంటుంది. బేసిక్గా రాహు క్యారెక్టర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే పాత విషయాలు చాలా రుచికరంగా చూస్తారు. ఇప్పుడు 20స్లో ఉంటారు, కాకపోతే ఏంటంటే 70స్లో సాంగ్ అంతా చాలా ఇష్టంగా చూస్తారు. ఇళయరాజా సాంగ్స్, తర్వాత ఎంఎస్వి సాంగ్స్, అటువైపు వెళ్ళిపోతారు. ఘంటసాల సాంగ్స్, అదంతా వాళ్ళకి చాలా నచ్చుతుంది. అదేలాగా వాళ్ళకి ఓల్డ్ ఆర్కిటెక్చర్, టెంపుల్ హిస్టరీ, అదేలాగా టూరిజం, ఇదంతా వీళ్ళకి చాలా ఇష్టం. ట్రావెల్ చేయడం, కార్ నడపడం, లేకపోతే బైక్ నడపడం, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్కి వెళ్ళడం, అట్లాగే ఒంటరిగా, ఇటువంటి విషయాలు చాలా నచ్చుతుంది. అదేలాగా ఇప్పుడు ఉన్న మెడికల్ ఫీల్డ్ అంతా మేజర్ సపోర్టింగ్ ప్లానెట్ ఏంటంటే రాహు. ఇప్పుడు బయోమెడికల్ ఎయిడ్స్ అని చెప్పేది మనకి కీ హోల్ సర్జరీ, స్కాన్, సిటీ స్కాన్, ఆ స్కాన్, ఈ స్కాన్, ఈవెన్ ల్యాబ్ రిపోర్ట్స్, ఈ అన్నిట్లో మనకి రాహు ఒక పెద్ద పాత్ర ఉంది. అదేలాగా మనం చూస్తే ఎలక్ట్రానికల్ డెవలప్మెంట్స్, రీసెర్చ్ ఓరియంటెడ్ స్టడీస్, ఇవన్నీ రాహు ఒక కాంట్రిబ్యూషన్. లాజిస్టిక్స్ వాళ్ళదే, ఏవియేషన్ సెక్టర్స్ వాళ్ళదే. అదేలాగా మనకి కేతు అని చూసేది ఏంటంటే కేతుని జ్ఞానకారకుడు అంటాం. అందరూ అన్ని గ్రహాలు మీరు కర్మ చేయండి, దానికి తగ్గట్టు మనకి ఫలితాలు వస్తాయి అంటారు. కేతు ఒక్క గ్రహం ఏంటంటే ఉల్టాగా చెప్తుంది, మీరు కర్మ అంతా చేసి మీరు మోక్షం పొందుతారు అంటారు. సో ఆ క్వశ్చన్కి ఎలా ఆయన చూపిస్తారంటే అన్ని రియాలిటీస్ మన కంటి ముందర చూపిస్తారు. సరే, నువ్వు ఇన్ని పనులు చేసావు, వీళ్ళ కోసం చేసావు, వాళ్ళ కోసం చేసావు అన్నదంతా చెప్తున్నావు, ఇప్పుడు చూడు రియాలిటీ అని చూపిస్తారు. చూపించేటప్పటికి మనకి ఏంటంటే ఒకలాంటి షాక్ మనకు వస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం, లేకపోతే మనం ఒంటరితనం అనేది మనకి ఇష్టమైపోతుంది. ఎందుకు జీవిస్తున్నాం అనే ఒక ప్రశ్న మనలో ఉంటుంది. అప్పుడు మెడిటేషన్, లేకపోతే ఏదైనా స్పిరిచువల్ పాత్లోకి వెళ్ళిపోతాం. సో ఆ రకంగా కేతు ఏమో రియాలిటీని చూపించి ఒక్కరిని జ్ఞాన మార్గానికి తీసుకువెళ్ళే ఒక పనిని చేస్తారు. అదేలాగా ఆయన మన కులదైవం గురించి మనకు ఉన్న పట్టుదల ఎంత ఉంది, అదేలాగా దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే మనం చేయట్లేదా, అటువంటి విషయాలు కూడా కేతు చూపిస్తారు. అదేలాగా మెడికల్ ఎయిడ్, మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ థెరపీ అని చెప్తాం కదా, అక్యుప్రెషర్, ఇటువంటి విషయాలు ఒక డిఫరెంట్ అయిన ట్రీట్మెంట్ థెరపీ, ఈ విషయాల్లో కూడా కేతు మేజర్ పార్టిసిపేషన్ ఇస్తారు. సో ఇది బేసిక్గా మన ఈ క్యారెక్టర్ మనం చూస్తే. ఒక్క రాహుకేతులు ఏ రాశిలో ఉన్నాయో ఆ రాశినాథుడు ఎక్కడ నీచం అవుతారో ఆ స్థానం మన కర్మబంధనం ఉందని మనం తెలుసుకోవాలి. ఏమవుతుందంటే తెలుసో తెలియక మనం ఆ స్థానానికి చెందిన వారికే మన సర్వీసెస్ కానీ మన చేసే కర్మాలు కానీ వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రాహు ఏమో కుంభరాశిలో ఉంది,
కేతువు ఏమో సింహ రాశిలో ఉంది. ఇప్పుడు రాహు ఉన్న చోట శనీశ్వరుడు నీచమయ్యే చోట ఏమో మనకి మేషరాశి. అదేలాగా కేతు రాశినాథుడు సూర్యుడు నీచమయ్యే చోట ఏమో తులారాశి. ఇప్పుడు మేజర్గా లోకంలో ఉన్న వాళ్ళందరికీ ఒక కీ పాయింట్ అనేది మేషం మరియు తులారాశి ఇది ఉంటుంది. అది వాళ్ళు తెలుసో తెలియక ఆ ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఈ టైం పీరియడ్లో వస్తూనే ఉంటుంది. అదేలాగా ఇప్పుడు రాహు ఒక్క సారం చూస్తే అది ఎట్లా ఉంది అన్నది ఒక్కొక్క రాశికి ఎట్లా ఉంది అన్నది చూద్దాం. ధనుర్రాశి అంటే మనకి కాలపురుషంలో 9వ స్థానం ఉన్న రాశి. గురువు ఒక మూల త్రికోణ స్థానం. మనకి ఇక్కడ ఏంటంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం ఒక క్వార్టర్ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 3వ స్థానంలో రాహు, 9వ స్థానంలో కేతువు ఉన్నారు. వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి బేసిక్గా ఏంటంటే వీళ్ళకి ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకుంటే అందులో ఏదైనా ప్రాబ్లం రావడం, అదేలాగా ఏదైనా ఒక చోట్ల వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే ఇల్లు ఉందంటే దాంట్లో నుంచి మారి ఇంకో స్థానానికి వెళ్ళాల్సిన అవసరం వీళ్ళకి రావచ్చు. అదేలాగా కొత్త ప్రయత్నాలు ఏదైనా చేస్తుంటే దాంట్లో చాలా కన్ఫ్యూషన్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్నది వీళ్ళకి ఈ టైం పీరియడ్లో ఉండొచ్చు. యంగర్ బ్రదర్, యంగర్ సిస్టర్ వాళ్ళ ఆరోగ్యం కొద్దిగా బెంగ ఉంటుంది. దానికి తగ్గట్టు వీళ్ళు పరిహారాలు చేసుకోవాలి. అదేలాగా వీళ్ళకి రాహు ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఫస్ట్ ఫేజ్లో శతభిషక్ నక్షత్రంలో ఉన్నంత వరకు వీళ్ళకి అశ్విని నక్షత్రం వీళ్ళకి 5th హౌస్, అదేలాగా కృతికా నక్షత్రం ఇలా 5th, 6th హౌస్ రెండింటినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు. ఆ టైం పీరియడ్లో ఏంటంటే పుత్రప్రాప్తి సంబంధించిన విషయాల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడం, అదేలాగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, స్పెక్యులేటివ్ గెయిన్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, ఇంట్లో నాన్నమ్మ అదేలాగా మనకి తాతగారు ఉన్నారంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల కొద్దిగా బెంగలు ఉండడం, ఇటువంటి విషయాలు ఈ టైం పీరియడ్లో రావచ్చు. కేతు వీళ్ళకి 10వ స్థానంలో నుంచి వీళ్ళకి 11వ స్థానమైన స్వాతి నక్షత్రం ఫస్ట్ ఫేజ్లో మరియు అనురాధ నక్షత్రాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ అన్నది ఈ టైం పీరియడ్లో రావచ్చు. అనురాధ నక్షత్రంలో వీళ్ళకి ఏదైనా గ్రహాలు ఉండి లేకపోతే దశాలు భుక్తి కానీ వాళ్ళు జరుపుతుంటే, ఈ పాయింట్ అన్నీ చెప్పేదంతా అందులో గ్రహాలు ఉండి దశాభుక్తి కానీ జరుపుతుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నది మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేలాగా అనురాధ నక్షత్రంలో ఉన్నప్పటికీ మనకి ఫారిన్ ట్రావెల్ చేయాలి, లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి, చదువు కోసం కానీ బిజినెస్ కోసం కానీ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ వెళ్ళే వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు రావచ్చు. అదేలాగా ఏదైనా ఎక్స్పెండిచర్ వీళ్ళు ప్రాపర్టీ కొనాలి అనుకుంటే అందులో ఒక లాక్ రావచ్చు. వీళ్ళకి ఫ్రీగా ఫండ్ ఫ్లో రాదు అది చేయడానికి, అటువంటి విషయాలు రావచ్చు. 11వ స్థానమైన స్వాతి నక్షత్రాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కాబట్టి చాలా విషయాలు వీళ్ళకి రావాల్సిన లాభాలు కొద్దిగా డిలే అవ్వడం కానీ, దాంట్లో ఒక లాక్ రావడం కానీ, ఇటువంటి విషయాలు వీళ్ళకి జరగవచ్చు. ఇంట్లో పెద్దల ఒక ఆరోగ్యం కొద్దిగా చూసుకోవాల్సిన ఒక పరిస్థితి ఈ టైం పీరియడ్లో ఉంటుంది. ఇప్పుడు బేసిక్గా రాహుకేతులు ఎప్పుడు మంచి రిజల్ట్స్ ఇస్తాయంటే, ఒక గ్రహం కనుక మన జాతకంలో వక్రంగా ఉంటే, ఆ గ్రహం ఇప్పుడు గోచారంలో వక్రంగా ఉంటే ఆ టైం పీరియడ్లో మనకి మంచి రిజల్ట్స్ ఇస్తుంది. బేసిక్గా మనకి రాశ్యాధిపతి అయిన గురువు వక్రంగా ఉన్నారంటే మార్చ్ వరకు వక్రంగా ఉంటారు. కాబట్టి ఆ టైం పీరియడ్లో వీళ్ళకి పెళ్ళి కుదరడం, అదేలాగా వీళ్ళకి అమ్మగారు ఒక ఆరోగ్యం బెటర్ అవ్వడం, అదేలాగా ప్రాపర్టీ కొనుక్కునే ఒక అవకాశం రావడం, బిజినెస్ ప్రోగ్రెస్కి ఎక్స్పాన్షన్ చేయడం, అందులో మోడిఫికేషన్స్ చేయడం, అటువంటి విషయాలు వీళ్ళకి దగ్గుతుంది. అదేలాగా వీళ్ళ హెల్త్ కూడా ఆ టైం పీరియడ్లో బెటర్ అయిపోతుంది. ఇది మనకి ఫస్ట్ ఫేజ్ గురువు వక్రం అయ్యే సమయంలో. సెకండ్ ఫేజ్ ఏమో డిసెంబర్లో వక్రం అవుతారు, మఖ నక్షత్రంలో వక్రం అవుతారు. ఆ టైం పీరియడ్లో ఏంటంటే వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. అదేలాగా వీళ్ళకి ఫారిన్ వెళ్ళే ఆపర్చునిటీస్ అన్నీ క్లియర్ అయిపోతుంది. చదువు కోసం వెళ్ళినా సరే, లేకపోతే అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకైనా సరే ఆ టైం పీరియడ్లో మంచి రిజల్ట్స్ రాహుకేతు వలన వీళ్ళకి వస్తుంది. అదేలాగా మనకి శనీశ్వరుడు కనుక వక్రంగా ఉంటే మన జాతకంలో ఏమవుతుందంటే, మనకి బేసిక్గా జూలై నుంచి వక్రం అవుతున్నారు. ఫస్ట్ రేవతి నక్షత్రంలో వక్రం అవుతారు. కాబట్టి ఈ రిజల్ట్స్ అన్నీ ఏమేమి చెప్పానో, 4th హౌస్ వీళ్ళ ప్రాపర్టీ కొనుక్కునే అవకాశాలు ఉంటాయి, వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, వీళ్ళకి పెళ్లి కుదిరే అవకాశాలు, అదేలాగా బిజినెస్ పరంగా ప్రోగ్రెస్ అన్నది వీళ్ళకి రావడం,
ఈ అన్ని విషయాలు వీళ్ళకి దగ్గుతుంది. అదేలాగా వీళ్ళకి పుత్ర ప్రాప్తి కూడా ఈ టైం పీరియడ్‌లో దొరుకుతుంది. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఏదైనా ఉంటే అది కూడా వీళ్ళకి దగ్గే అవకాశాలు ఈ టైం పీరియడ్‌లో ఉంటది. ఆయన ఉత్తర భాద్రపద నక్షత్రానికి వచ్చేటప్పటికి వీళ్ళకి రావాల్సిన లాభాలన్నీ వస్తాయి. ఇన్ని రోజుల నుంచి రాలేదు లాభాలు అంటే ఈ టైం పీరియడ్లో 100% వీళ్ళకి లాభాలన్నీ వస్తాయి. ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది వీళ్ళకి ఇంప్రూవ్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. ఆయన అక్టోబర్ 9th నుంచి ఫిబ్రవరి వరకు వక్రంగానే ఉంటారు, ఉత్తర భాద్రపద నక్షత్రంలోనే ఉంటారు. కాబట్టి మనకి ఆ టైం పీరియడ్లో వీళ్ళకి మంచి రిజల్ట్స్ అనేది వస్తుంది. 2027 ఫిబ్రవరి నేను చెప్పేది. సో ఆ టైం పీరియడ్ వరకు వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఈ పరంగా వస్తుంది. లోన్ ఫెసిలిటీస్ వీళ్ళకి రావచ్చు. అదేలాగా ఎంప్లాయీస్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఒక ఓపెనింగ్ అన్నది ఈ టైం పీరియడ్లో వస్తుంది. అదేలాగా ఫండ్ ఫ్లో అన్నది ఇంప్రూవ్ అయిపోతుంది. ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అంతా బెటర్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. శుక్రుడు బుధుడు ఇద్దరిని కలిసి మనం మాట్లాడదాం. ఎందుకంటే శుక్రుడు బుధుడు ఒకే సమయంలో మనకి ఒక పీరియడ్లో వక్రంగా ఉన్నారు. అది మనకి అక్టోబర్ నవంబర్ సమయంలో, అది తులారాశిలోనే స్వాతి నక్షత్రంలో మనకి శుక్రుడు వక్రం అవడం, విశాఖ నక్షత్రంలోనేమో బుధుడు వక్రం అవడం అన్నది జరుగుతుంది. సో ఈ టైం పీరియడ్లో ఏంటంటే వచ్చే లాభాలు వీళ్ళకి 100% వస్తుంది. ఇంట్లో పెద్దల ఒక ఆరోగ్యం బెటర్ అయిపోతుంది. అదేలాగా లోన్ ఫెసిలిటీస్ అన్నది వీళ్ళకి వస్తుంది. ఎంప్లాయీస్కి మంచి పరిస్థితి ఉంటుంది. లీగల్ బ్యాటిల్స్ ఏదైనా ఉంటే అదంతా వీళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. అదేలాగా అది తీరిపోతుంది ఈ టైం పీరియడ్లో మ్యాక్సిమం. అదేలాగా వీళ్ళకి ఫండ్ ఫ్లో సిచ్యువేషన్ అనేది బెటర్ అయిపోతుంది ఈ టైం పీరియడ్లో. మరి బుధుడు ఇంకొక టైం జూన్లోనేమో వక్రం అవుతారు. ఆ టైం పీరియడ్లో ఏమిటంటే వీళ్ళకి పెళ్ళి కుదిరే అవకాశాలు ఆయన ఇస్తారు. బిజినెస్ పరంగా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు వస్తుంది. అదేలాగా ఒక శుభకర్మ వీళ్ళు చేసే ఒక అవకాశం ఆ టైం పీరియడ్లో వీళ్ళకి వస్తుంది. ఇదండి బేసిక్గా. వీళ్ళకి ప్రాబ్లం 12వ స్థానమైన ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంది, అది మనం మేనేజ్ చేయలేకపోతున్నాను, అటువంటి విషయాలు ఉంటే కనుక నరసింహస్వామి ఒక ఆరాధన చేయడం, అది అనురాధ నక్షత్రంలో చేయడం, అన్నదానాలు చేయడం, చతుర్దశి రోజున చేయడం వీళ్ళకి మంచిది. వీళ్ళకి రావాల్సిన లాభాలు రావట్లేదు, ఇంట్లో పెద్దల ఒక ఆరోగ్యం గురించి వీళ్ళు కొద్దిగా బెంగపెట్టుకుంటున్నారు, అటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు మహాలక్ష్మి ఒక ఆరాధన చేయడం, అదేలాగా వీళ్ళు షష్ఠి రోజున, చతుర్దశి రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది. ఫారెన్ వెళ్ళే ఆపర్చునిటీస్ రావట్లేదు, లేకపోతే హయ్యర్ స్టడీస్ కోసం వెళ్తున్నాను దానికి మనకి ఆపర్చునిటీస్ రావట్లేదు అన్నవాళ్ళు సిద్ధపురుషుల ఒక ఆరాధనలు వీళ్ళు చేయడం, వీళ్ళ గురువు ఎవరు ఉన్నారో వాళ్ళ ఆరాధనలు చేయడం, వినాయకుడి ఒక ఆరాధన చేయడం, అదేలాగా చతుర్థి రోజున వాళ్ళు అన్నదానాలు చేయడం, సూర్యనారాయణ స్వామిని వేడుకోవడం, నవమి రోజున అదేలాగా వీళ్ళు ప్రతిపాదం రోజున వీళ్ళు అన్నదానాలు చేయడం వీళ్ళకి మంచిది. వీళ్ళకి రావాల్సిన సపోర్ట్ సిస్టమ్ వీళ్ళకి రావట్లేదు. వీళ్ళ చిన్నలు, చెల్లెళ్ళు, అదేలాగా తమ్ముళ్ళు ఒక ఆరోగ్యం గురించి కొద్దిగా బెంగగా ఉంది, లేకపోతే ప్రాపర్టీ ఏదైనా సేల్ చేయలేకపోతున్నారు, అటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు దుర్గమ్మ ఒక 32 నామాలు రెగ్యులర్గా చదవడం, శ్రీకాళహస్తి వెళ్ళి రావడం, అదేలాగా వీళ్ళు అన్నదానాలు అష్టమి రోజున, అమావాస్య రోజున చేయడం వీళ్ళకి మంచిది. ఉత్తర ప్రాప్తి గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది, లేకపోతే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ గురించి వీళ్ళు ఏదైనా బెంగపెట్టుకుంటున్నారు, అటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామి ఒక ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య భుజంగం చదవడం వీళ్ళకి మంచిది. అదేలాగా అన్నదానాలు షష్ఠి రోజున, తృతీయ రోజున, ఏకాదశి రోజున వీళ్ళు చేయడం వీళ్ళకి మంచిది. వీళ్ళకి లోన్ ఫెసిలిటీస్ రావట్లేదు, లేకపోతే ఏదైనా రోగాలు ఉన్నాయి అది ఏంటని తెలియట్లేదు, అటువంటి విషయాలు ఉంటే కనుక, లీగల్ కేసెస్ సంబంధించిన విషయాలు కూడా కావచ్చు, అటువంటి విషయాలు ఉంటే కనుక వీళ్ళు మహాలక్ష్మి ఒక ఆరాధనలు చేయడం, ఎస్పెషలీ గజలక్ష్మి ఒక ఆరాధన చేయడం వీళ్ళకి మంచిది. అదేలాగా అన్నదానాలు వీళ్ళు షష్ఠి రోజున, అదేలాగా చతుర్దశి రోజున వీళ్ళు చేయడం వీళ్ళకి మంచిది. ఇది బేసిక్. థ్యాంక్స్ అండి.